అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో కీలక నిందితులను పోలీసులు చిత్తూరు సిఐడి కోర్టుకు తరలించారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారులుగా భావిస్తున్న మాజీ మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ ముని తుకారాం, ప్రధాన అనుచరుడు మాధవరెడ్డికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధిస్తూ ప్రత్యేక సిఐడి కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో A3గా మాధవరెడ్డి, A4గా ముని తుకారాం ఉన్నారు. గాదంకి టోల్ ప్లాజా వద్ద నిన్న వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీగా అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో కీలక నిందితులను పోలీసులు చిత్తూరు సిఐడి కోర్టుకు తరలించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి, అన్నమయ్య జిల్లాలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో అయితే కీలక నిందితులను పోలీసులు చిత్తూరు సిఐడి కోర్టుకు తరలించినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ముందుగా చెప్పుకుంటే మాత్రం ఇది ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లాలో కూడా మదనపల్లి ప్రాంతంలో సంచలనం సృష్టించినటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయ ఫైల్ దహనం కేసులో కూడా సిఐడి అధికారులు ముందడుగు వేశారని మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తున్నాం. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అంటే పిఏ ముని తుకారం, ఆయన ప్రధాన అనుచరుడు అయినటువంటి వి మాధవిరెడ్డిలను కూడా బుధవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న వీరిద్దరూ బుధవారం చంద్రగిరి మండలం పనపాకం టోల్ ప్లాజా వద్ద ఒక కాఫీ అవుట్లెట్ దగ్గర ఆగినట్లు సిఐడి అధికారులు సమాచారం అందింది. డిఎస్పీ వేణుగోపాల్ నేతృత్వంలోని బృందం వెంటనే రంగంలోకి దిగి వారిని అక్కడికే అదుపులోకి తీసుకున్నారు కూడా మనకు తెలుస్తుంది. అనంతరం వారిని తదుపరి విచారణ నిమిత్తం తిరుపతిలోని అలిపిరి ప్రాంతంలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి కూడా తరలించారు. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు నిందితులు ముందస్తు బెయిల్ కోసం తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రభుత్వ కార్యాలయంలో ఫైళ్ల దహనం అనేది అత్యంత తీవ్రమైన నేరంగా అని వ్యాఖ్యానిస్తూ అప్పట్లో కూడా జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా మార్చి 9న వీరి బెయిల్ పిటిషన్లు కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి. రికార్డు రూమ్ లో మంటలు ఎలా వచ్చాయి అనే విషయాలపై కూడా పోలీసులు లోతైన విచారణ జరపాలని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేయడంతో వీరి అరెస్టు మార్గం సుముఖమైంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి చూసుకుంటే 2024 జూలై 21వ తేదీ అర్ధరాత్రి మదనపల్లె ఆర్డీఓ సబ్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 2440 కీలక భూ రికార్డులు కాలి బూడిదయ్యాయి. ఇది ప్రమాదం కాదని అక్రమంగా జరిగిన భూ కేటాయింపుల 22A జాబితా మార్పులకు సంబంధించిన సాక్ష్యాలను రూపుమాపేందుకే ఉద్దేశపూర్వకంగా చేసిన దహనకాండాన్ని కూడా సిఐడి దర్యాప్తులో కూడా తేలినట్టు మనకి తెలుస్తుంది. ఇందుకోసం సుమారు 7 లీటర్ల ఇంజిన్ ఆయిల్ వాడినట్లు కూడా ఇటు ఫోరెన్సిక్ ఆధారాలు కూడా లభించాయని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ముని తుకారాం ఘటన జరిగిన వెంటనే విదేశాలకు కూడా పరారైనటువంటి పరిస్థితి. మాధవరెడ్డి మాత్రం గతంలో ఒకసారి పట్టుబడినప్పటికీ సరైన ఆధారాలు లేకపోవడంతో కూడా అతన్ని కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి. ఈ దర్యాప్తులో వీళ్ళిద్దరూ అధికారులపై అంటే వీళ్ళిద్దరూ కలిసి అధికారులపై ఒత్తిడి తేవడంతో కూడా ఈ కేసు మరోపక్క మలుపు తిరిగిందని కూడా చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా సిఐడి కూడా నిర్ధారించి తదుపరి చర్యలు కూడా ఈ కేసు అప్పటికి ఆర్డీఓలు ఉన్నటువంటి ఎంఎస్ మురళీని కావచ్చు, అదేవిధంగా హరిప్రసాద్తో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ నాయుడులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజా అరెస్టులతో ఈ కుట్ర వెనక ఉన్న రాజకీయ ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే కూడా ఇటు సిఐడి అధికారులు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు నిందితులను కూడా ఏదైతే చిత్తూరులోని సిఐడి కోర్టులో కూడా హాజరుపరిచేందుకు ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కోర్టు విచారణ అనంతరం కూడా కస్టడీ కోరే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది సుష్మా. ఈ నేపథ్యంలో మాత్రం దీంట్లో ప్రధానంగా చూసుకుంటే మాత్రము ఈ విచారణ అనంతరం మరికొంతమంది దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు కూడా అదుపులోకి తీసుకునే
ప్రయత్నం అయితే సిఐడి అధికారులు చేస్తున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి సుష్మా. ఎస్, అంటే A4గా ఉన్న మునితుకారం విదేశాలకు పారిపోయారని చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఆంధ్రకు ఎందుకు వచ్చారంటే గాదంకి టోల్ ప్లాజా వద్ద వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఎలా వారికి సమాచారం అందింది మునితుకారామును పట్టుకునేందుకు? దీనికి సంబంధించి కూడా ఆయన గతంలో వెళ్ళినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆ నేషనల్ పర్మిట్ కూడా అక్కడే కూడా ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఇటు సిఐడి అధికారులు కూడా ఇంతకు ముందు కూడా గతంలో తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కేసు నుంచి ఎలా అయినా వీళ్ళు బయటపడాలన్న నేపథ్యంలోనే ఇటు లాయర్ని సంప్రదించేందుకు కూడా వీళ్ళు బయలుదేరినటువంటి పరిస్థితి. దీనిపైన ప్రత్యేక నిఘా ఉంచినటువంటి సిఐడి అధికారులు కూడా నిన్నటి రోజున కూడా ఇటు పనపాకం టోల్ ప్లాజా వద్ద కూడా వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా ఈ రోజు వాళ్ళని కోర్టుకు హాజరుపరిచి అనంతరం కూడా రిమాండ్కు కోరే విధంగా కూడా, అంటే వీళ్ళకి సంబంధించి కస్టడీకి కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఇటు కోర్టుకు కూడా వాళ్ళు విన్నవించుకొని ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే మాత్రం ఈ కోర్టు మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి మాత్రం అప్పగిస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి దీని వెనక ఎవరున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే మాత్రం ఉంది సుష్మా. రైట్, థ్యాంక్ యూ హల్వా.